విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ మైదానంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇనాం భూముల సమస్య ఉందని, ఆ సమస్యతో పరిష్కారం చూపిస్తే గతంలో 301 జీవో తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు రెవెన్యూ సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని తెలిపారు. ఇక ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి గాజువాక ఇనాం భూమి సమస్య ఉంది. ఆ సమస్యని గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 301 జీవో తేడం జరిగింది. ఇంకా కొంతమంది అప్లై చేసుకోలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా మందికి ఆ జీవో యొక్క విలువ తెలుసుకొని, లేదు ఇది రెగ్యులైజ్ చేయండి, మళ్ళీ జీవో ఓపెన్ చేయమని చెప్పి చాలా వెలుగులు వచ్చాయి. దాన్ని ఖచ్చితంగా పరిశీలించి అది ఓపెన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రెవెన్యూ మంత్రి గారు అయినటువంటి అనగాన ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నిర్మాణాలు చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కోరుతున్నారు. అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత 5 నెలలుగా కంప్లైంట్స్ ఎక్కువ కూడా రెవెన్యూ భూముల మీద రావచ్చు. కనుక ఆ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది తెర దింపుతుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళగా ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేస్తుంటుంది. వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ నుంచి కొంచెం క్లియరెన్స్ తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. సో ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రధానికాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా, బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా, లేకపోతే అద్దెకుండి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉండి పట్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ మంత్రి వర్యులు ఆలోచన చేశారు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తారు. అలాగే ఇక్కడ గాజువాక ప్రాంతంలో ఈ పట్టాలు లేకపోవడం వల్ల ఆ ట్యాక్స్ మార్చడానికి పరిస్థితి ఉంది. కనుక అది ట్యాక్స్ మారాలంటే దాంట్లో వాళ్ళు ప్రూఫ్లు చూపించారు, వాళ్ళ డాక్యుమెంటరీ మీద చూపించాలి. ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంది, పిల్లలు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు లీగల్ ఎయిర్ లేకపోవడం వల్ల, ఆ లీగల్ ఎయిర్లు ప్రాపర్ ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల కొన్ని వచ్చి వాళ్ళు అమ్ముకున్నారు కానీ ఈరోజు ఆయన పేరు మీద ఏ డాక్యుమెంట్ లేదు, కాకపోతే ట్యాక్స్ కడుతున్నారు. ఇది అందుకనే ఇంటింటి సర్వే చేసి గతంలో 301 చేస్తాం. అదేవిధంగా మళ్ళీ రీఓపెన్ చేసి ఇలాంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. కూడా కొన్ని లక్షలు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాటికి ఫ్రీగా ఇచ్చింది, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చింది. ఆ బీపీఎల్ ఫ్యామిలీస్కి మళ్ళీ అది వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఒక హక్కు కల్పించాం పట్టా ద్వారా. అది క్రయ విక్రయాలు చేసుకునే విధంగా, ఎందుకంటే ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత, 5 సంవత్సరాలు దాటిన తర్వాత క్రయ విక్రయాలు చేసుకునేటట్టుగా వెసులుబాటు కల్పించమని ఎక్కువ మంది వచ్చారు. దాన్ని కూడా ఈ రెవెన్యూ సదస్సులో తీసుకొచ్చాం. ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.